వెళ్ళిపోతుంటే పరమానందపడుతుంది వినత. వస్తాడు, నాకు నమస్కరిస్తాడు అని అనుకుంటుంది వినత. ఆ రకంగా దేవతలు ఋషులు అందరూ ప్రళయకాలం వచ్చేసిందా అనే రకంగా ఆయన రెక్కలు అల్లారుస్తున్నాడు. ఎవరు 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 శివంబుయాత్. అలాంటి మహాత్ముని యొక్క పేరు సంధ్యాప్రదోష కాలాన మనం ఉచ్చరిస్తే మన జన్మ ధన్యం. అలాంటి మహాత్ముడు అగ్నిహోత్రుడు కనబడి చెబుతాడు, నేను కాదు, గరుత్మంతుడనే మహాపురుషుడు ఆవిర్భవించాడు. ఆయన ఆవిర్భవించి సుపర్ణుడు అనే రెక్కలతో ఎగురుతున్నాడు. నేను కాదు సుమా అని చెబితేప్పుడు ఆయన కీర్తించారు. ఆయన అంత వేగంతో ఆకాశంలో తిరిగి తల్లి దగ్గరికి వచ్చాడు. పుట్టుకతోనే ఒక్కసారి రెక్కలలార్చి ఆకాశంలో వెళ్ళిపోయి అందరిని ఆశ్చర్యపరిచి దేవతలను గంధర్వులను యక్షులను కింకులను పురుషులను అందరినీ కూడా ఒక్కసారి ఆశ్చర్యానికి లోనేసి మళ్ళీ అమ్మ దగ్గరికి రాస్తున్నాడు. అది నన్నయ్య గారు మన జాతికి నేర్పిన గొప్ప తెలుగుదనంలో కేంద్రీకరించాడు. దేవేంద్రుడు విడిచిపెట్టిన వజ్రాయుధం ఒకప్పుడు పర్వతముల లెక్కలను కోసేసింది. పూర్వం పర్వతములన్నీ కూడా ఎగురుతూ వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుండేవి. పూర్వకాలంలో అలాంటివి పర్వతాలకు. కానీ ఇంద్రుడు తన వజ్రాయుధంతో కోసేస్తే ఎక్కడి పర్వతాలు అక్కడే ఉండిపోయాయి. అందువలన పర్వతములు ఎగరకుండా ఎక్కడికక్కడ కూర్చుండిపోయాయి. తరగబడటానికి సాధ్యము కానంత శక్తివంతమైనటువంటి రెక్కలు కలిగిన ఒక పర్వతం ఉన్నట్లయితే అది ఎగిరితే ఆకాశంలో ఎలా ఉంటుందో అలా ఎగిరాడు గరుత్మంతుడు. అంటే దాని అర్థం ఏమిటి? దేవేంద్రుని వజ్రాయుధము ఆయన యొక్క రెక్కలను పెకల్చలేడు. అలాంటి గొప్ప తేజస్సుతో బలముతో జన్మించాడు గరుత్మంతుడు. అంతటి మహాబలవంతుడు పుట్టాడు. ఇంతటి బలవంతుడైనటువంటి గరుత్మంతుడు ఆకాశంలో ఒక్కసారి అలా ఎగిరి కిందికి దిగి వచ్చి వెంటనే తన తల్లి వినతను చూసి వినయముతో పొంగిపోయి అమ్మా తన తల అమ్మ యొక్క పాదపద్మంబుల వద్ద పెట్టాడు. అది కుమారుడికి ఉండాల్సిన లక్షణం, అది సంతానానికి ఉండాల్సిన లక్షణం, అది గొప్పతనం. అంత గొప్ప బలవంతుడు ఆయన రెక్కనిలా చేస్తే గాలికి కొట్టుకుపోతుంది ఆ తల్లి. కానీ అలాంటి గొప్ప బలవంతుడు కూడా తల్లి పాదపద్మంబుల వద్దకు వచ్చి తన శిరస్సును తల్లి పదాల మీద పెట్టాడు. ఏ కుమారుడైనా ఏ కూతురైనా వివాహమయ్యేంత వరకు తల్లిదండ్రుల పాదాలు పూజిస్తారో, తల్లిదండ్రులను గౌరవిస్తారో, తల్లిదండ్రులను మాట వినకుండా మాట గౌరవించి తల్లిదండ్రుల పాదాలు మొక్కిన వారు ఖచ్చితంగా గరుత్మంతుడు ఎంత గొప్ప తేజస్సును పొందాడో ఆ పిల్లలు కూడా అంత గొప్ప తేజస్సును పొందుతుందని మహాభారతం సెలవిస్తుంది. కాబట్టి పిల్లలారా, తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులను పూజించండి, తల్లిదండ్రుల మాట కాదనకండి దయచేసి. తల్లిదండ్రులు మీ శ్రేయస్సు కొరకు ఉన్నారు. మీ ఎప్పుడేం లేదు కదా, 2 గంటలు కూర్చుని పెట్టండి దయచేసి. మీ పిల్లల్లో మంచి మార్పు వస్తుంది, జ్ఞానం వస్తుంది అని చెబుతుంది మహాభారతం. ఆ రకంగా ఆ తల్లి వినత చాలా పొంగిపోయింది, నమస్కరిస్తూ నిలబడ్డాడు. అంతటి బలవంతుడైనటువంటి గరుత్మంతుడు వినతకు 2వ కుమారుడిగా జన్మించని చూసింది కద్రువ. ఇక్కడ మళ్ళీ కద్రువకు అసూయ ప్రబలింది. అసూయ మరింత ప్రబలింది కద్రువకు. ఇది మహాభారతంలో కేవలము కథాంశగా వినవలసినటువంటి విషయం కాదండి. అత్యంత ప్రమాదకరమైనటువంటి పోకడను మనకు పరిశీలన చేసుకోవలసిన విషయము. నా శరీరంలో పుట్టిన పుండే కదా అని దాన్ని అలసత్వం చేస్తే ఏం చేస్తుంది? మన శరీరంలో పుట్టింది మన పుండే ఏం చేస్తుంది? పెద్దగా అయిపోయి ఈ దేహాన్ని భూమి పాలు చేసేస్తుంది, మట్టిలో కప్పేస్తుంది, అంతే కదా. కాబట్టి తగు జాగ్రత్త అని చెబుతుంది. అలా అసూయ, నాకున్న అసూయ నన్నేం చేస్తే అనుకోకండి, మనల్ని కాల్చేస్తుంది. వ్యాసభాగంత గొప్పగా చెప్పాడు మనకు. కాబట్టి దాని వలన మొత్తం కుటుంబమే నశించిపోయింది కద్రువది. ఒక్కొక్కసారి చాలా భయంకరమైనటువంటి ఉపద్రవాలు వస్తుంటాయి. చాలా జాగ్రత్తగా ఓర్పు పట్టాలి. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు బాధపడకూడదు, దిగులు పడకూడదు. కానీ ఎప్పుడు ఎర్రంగాని తెలియదు పాములకు. అటువంటివి కొన్ని వేలు పుట్టాయి కద్రువకి. వినతకి 2 పుట్టారు. ఆ 2 ఆకాశంలో తిరిగేవారే. చూశారా? కాని సంతానం 100 ఎందుకండి, అయిన సంతానం ఒకటి ఉంటే చాలు. అందుకే ఎప్పుడైనా సంతానాన్ని పొందేటువంటి